నవాబ్పేటలో అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతా ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు. ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఫీజులు రాలా. ఏప్రిల్, మే, జూన్ ఫీజులు, రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా. పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి, ఫీజులు కట్టలేని పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగరగొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కూడా రావాల్సిన సున్నా వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్లో రావాల్సింది అది ఎగరగొట్టేశారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లోని భూ బాధితులు, అక్రమ కేసుల బాధితులు ఈరోజు కోకొల్లలుగా ఈరోజు అర్జీలకి అని చెప్పేసి గ్రీవెన్సెస్కి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను పార్టీ ఆఫీస్లో ఈరోజు గ్రీవెన్సెస్ తీసుకోవడానికి నేను ఇక్కడ కూర్చుంటే ఈరోజు నాకు వచ్చిన అర్జీస్లో 80% భూమి తగాదాలు.
మా భూమిని పలానా వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేశారండి అని, లేకపోతే మేము మా భూమిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని, మమ్మల్ని కొడుతున్నారని, మా మీద దాడులు చేశారని, హత్యలు చేశారని, ఇలాంటికి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ వచ్చినాయండి. లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులు కూడా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అని చాలా సందర్భాల్లో ఈరోజు అర్జీలు కూడా చాలా మట్టుకు రావడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఎక్కడున్న డిపార్ట్మెంట్ అధికారులు అన్న వాళ్ళు పనిచేయాల్సిందే. అటువంటిది లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో చాలామంది వాళ్ళకి వైసీపీ నాయకులకు అనుగుణంగా పనిచేయడానికి ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళ తాలూకా అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నాం మనం. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుంచి, కడప నుంచి, అనంతపురం నుంచి, ఈరోజు కడప నుంచే సుమారుగా పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి దగ్గర ఒక 4 అర్జీలు వచ్చినాయి, 4 నుంచి 5 అర్జీలు వచ్చినాయి. అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు, వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా రావడం జరిగింది. అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు, 900 మంది భద్రత నాకు కావాలి, ప్రాణహాని ఉంది, కూటమి 980 మందో ఎంతమంది, 900 మంది అంటే చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య. నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం. అటువంటిప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా? ఎక్కడ కూడా ఏమి వైలేట్ చేయట్లేదు. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద గోడల మీద కరెంటు వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది. సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు, కానీ బురద జల్లకండి, గవర్నమెంట్ మీద బురద జల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి. అంతే తప్పించి ఈరోజు మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్యపెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు. అంటే పిటిషన్లో ప్రధానంగా నాపై కోడికత్తి దాడి జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పారు. కోడికత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి? 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్తి కేసు గురించి? మరి 5 సంవత్సరాల ముందు అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్తి కేసు ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు? ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఈ రోజు వరకు కోడికత్తి ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళే సందర్భం మీరు చూసారా? ఎన్నిసార్లు కోర్టు ఆయన్ని కోర్టుకు ఆహ్వానించింది? ఏదో ఒక వంక పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా. మళ్ళీ ఈరోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన? అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా కోర్టుకు కూడా అర్థమవుతుంది. మేడం ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు లేదు, దానికోసం పిటిషన్ వేశాడు, సెక్యూరిటీ పిటిషన్, ఈ విధంగా హైకోర్టును ఆశ్రయిస్తారు. అంటే ఏం లేదండి, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర్ర చల్లాలి, వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి, అదొక్కటే కాన్సెప్ట్. ప్రతిపక్ష హోదా లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా? ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన? సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని. ఏం మాట్లాడారు? మీ వైపు నుంచి అటు నుంచి 3-4 ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు. 10% కంపల్సరీ ఉండాలి, ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే. మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫేర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది. అతనికి ఏం లేదండి, ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు, రాదని ఆయనకి కూడా తెలుసు, అంతకుమించి వేరేదేం లేదు.